సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో మూసివేసిన సెంటర్ నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో గత శనివారం నుండి సిటీ స్కాన్ పనిచేయడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాల్లో గాయపడిన వారికి సిటీ స్కాన్ చేసిన తర్వాతే చికిత్సలు నిర్వహిస్తారు. సిటీ స్కానర్ పనిచేయకపోవడంతో ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర సేవలు చేయలేక వైద్యులు ప్రైవేట్కు కర్నూలుకు వెళ్లాలని రోగుల బంధువులకు సూచిస్తున్నారు. సిటీ స్కాన్ యంత్రంలో మరమ్మతు కోసం ఏర్పాటు చేసే పరికరం స్థానికంగా దొరకడం లేదని, ముంబై నుంచి రావాలని సిటీ స్కాన్ టెక్నీషియన్ పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స చేయాలంటే ప్రైవేట్ సిటీ స్కాన్ సెంటర్లో ఫిలిం తీసుకుని వస్తే జీజీహెచ్లోనే వైద్య సేవలు అందిస్తామని వైద్యులు అంటున్నారు. నంద్యాల జిల్లా కాకముందుకు నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ లేదు, డాక్టర్ దొరకడం లేదని చెప్పేసి కొత్త సాగు చెప్పినారు. జిల్లా అయిన తర్వాత ఎంఆర్ఐ సిటీ స్కాన్లకు రేడియాలజీని నియమించడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వివరించారు. ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు గత వారం రోజులుగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదే సామాన్య ప్రజలు, డబ్బులు లేనటువంటి వాళ్ళందరూ. అటువంటి వాళ్ళందరూ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ బయట చేయించుకోవాలంటే 8,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. బయట ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్లు బయటికి వెళ్ళి ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకొని రిపోర్ట్ తీసుకుంటారు, మేము చేస్తాము, లేకపోతే కర్నూలుకి వెళ్ళండి అంటే ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా ఉంది. పేరుకే నంద్యాల జిల్లా తప్ప నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కరువైనాయి. నంద్యాలలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రద్ధ చూపాలా, జిల్లా కలెక్టర్ గారు కూడా శ్రద్ధ చూపటాలా. ఇంకా పడకల ఆసుపత్రి పెంచాల్సింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఏ వైద్యం కూడా ఇక్కడ లేదు, చూడలేము అనేటువంటి పరిస్థితి రాకూడదు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా చూడాలా, ఏమైనా అత్యవసరం అంటే కర్నూలుకు వెళ్ళండి, ఇక్కడైతే కష్టం అనేటువంటి రీతిలో డాక్టర్లు చెప్తున్నారంటే మరి అధ్వానమైనటువంటి పరిస్థితి. కాబట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ కూడా అందుబాటులోకి వచ్చేలాగా తీసుకురావాలి గత వారం రోజులుగా. లేదంటే ఎంతమంది ప్రజలు ఎన్నికపోయి ఉంటారు, ఎంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. కాబట్టి ప్రజల ఇబ్బందులకు గురి కాకుండా ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత, ఆరోగ్యం కూడా కల్పించలేకుంటే నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఏమని చెప్పాలి, ఎవరిని అడగాలి అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కు రావడమే మానేసేటువంటి రీతిలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వ్యవహరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి ప్రజలకు మంచి సౌకర్యాలను కల్పించే రీతిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు